హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీసీ బిల్స్. నేను మీ శివ. ఈరోజు అక్టోబర్ 26, 2025 సంత ఆదివారం. ఈ సంత వచ్చేసి ప్రతి ఆదివారము మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ 11:30 జరుగుతుందండి. కోదాడ అండి అడ్రస్, సూర్యాపేట జిల్లా. ప్రతి వారం మనము మంచి బాగా పొద్దుగా మంచిగా ఉన్న తోళ్ళని రేట్లు చూపెడుతున్నాం. అయితే ఈ వారం ఏం చేద్దామంటే తక్కువ బడ్జెట్లో కొనుక్కోవడానికి సనుగోలుగా ఉండి భవిష్యత్తులో కొంచెం హైటు పర్సనాలిటీ వచ్చేదోళ్ళు అంటే వాటిని కవర్ చేయడానికి చూద్దాం. అదేవిధంగా సంత మొత్తం రేట్లు ఎలా ఉన్నాయి వీడియోలు కవర్ చేద్దామండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఏబీసీ బిల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ దూడ చూడండి, వెనకాల పేట అంతా కుదిరింది, కాకపోతే పర్సనాలిటీ రాదు. పెద్ద సైజుకి రాదు, 58, 59 అంతే. కొంచెం బోన్ కూడా మీడియం బోన్. ఇదిగోండి దూడ చూడండి ఎలా ఉందో, మంచి ఎన్నుబారు ఉంది, పేట అంతా కుదిరింది. సీని గారు కొన్నారు, రాంబాబు. అదే వాళ్ళ అన్న తమ్ముడా మీరు? జత మంచి బోరండి అండి, ఎన్ని బోరు ఉన్నాయి. బోన్లు కూడా పెద్ద బోన్లు, మంచి సైజుకి వస్తాయి. రాంబాబు గారు కొనడం జరిగింది ఈ జతని. నా ఎంత పడ్డానా? 1,50,000. ఎవరు వాళ్ళకి ఇప్పించా? దోళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇవ్వండి, ఇంకా అలనోడు వస్తానే ఉన్నాయి, దూళ్ళు వస్తానే ఉన్నాయి. రాష్ట్రం మొత్తం బాగా వర్షాలు పడటం వల్ల, తుఫానులు చేయడం వల్ల మెయిన్ కొన్ని రైతులు తక్కువగా వచ్చారండి. దానివల్ల ఓడదోళ్ళు అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది, కానీ రేట్లు ఎలా ఉంటాయి అనేది చూడాలి. ఇక మన కంటెంట్లోకి వెళ్దాం. మనం చెప్పిన విధంగా సన్నగోలుగా భవిష్యత్తులో కొంచెం హైట్ వచ్చేదోళ్ళు, పర్సనాలిటీలు వచ్చేదోళ్ళు అనుకున్నాం కదా, చూద్దాం. ఇదిగోండి చూడ, గత 4 తక్కువగా ఉంది, కానీ భవిష్యత్తులో కొంచెం హైట్ వస్తుందండి. ఇది ఇప్పుడు సైజు వచ్చేసి 54, 55 దాకా ఉండిద్దండి. ఇలాంటివి కొనుక్కుంటే ఏమైందంటే రేటు ఇప్పుడు కొంచెం రీజనబుల్గా వస్తాయి. మనం మేపుకుంటే మాత్రం మంచి సైజుకి వస్తాయండి. దాని బోన్ కానీ కాలు ఎముక మొత్తం కొంచెం హెవీ బోన్ ఉంది. ఒంగోలు ఆవులు కావాలంటారు కదండి. ఇదిగోండి ఒంగోలు ఆవు, మంచి బారుంది, పేట అంతా కుదిరింది, మంచి బారుంది, హెవీ సైజు. 57, 58 దాకా కొంచెం సైజు. కట్టట్లేదు అనుకుంటా, మరి కట్టిందో చూడదో చూద్దాం. వాళ్ళు మన వాళ్ళు ఒకరు కావాలని చెప్పారు. ఆవు అయితే మంచి బారుందండి. వెనక కట్టి సూడిదైతే మాత్రం మన వాళ్ళకి ఇప్పిద్దాం. ఇప్పుడు బేరం జరుగుతుంది, చూద్దాం. ఇది లక్ష్మయ్య గారు కొన్నారండి, 48,000. దూడలో ఉందో కామెంట్ చేయండి. ఏమండి దూడలు వస్తూ ఉన్నాయి. మీకు ఎవరికన్నా మంచి కోడదోళ్ళు, సన్నగోలి కానీ లేదంటే మంచి బొద్దుగా పెంచుకోవడానికి కానీ కావాలంటే, మంచి సైజుల్లో కానీ సైజులకు వచ్చేవి కానీ కాంటాక్ట్ అవ్వండి, ఇప్పిద్దాం.
మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9493269682. ఒకవేళ ఆ నెంబర్ కలపనట్టయితే 7729053424 అండి. ఈ 2 నెంబర్లకు కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మీరు రైతు రావాల్సిందే, చూసుకోవాల్సిందే. లేదు రైతు ఏదైనా దూరంగా ఉంటే మాత్రం ముందు మాకు పే చేసుకుంటామంటే మన మీద నమ్మకంతో ఖచ్చితంగా మంచి సెలెక్ట్ చేసి ఇప్పిద్దామండి. అదండి, మీకు కనుక మంచి దూళ్ళు కావాలన్నా, ఆవులు కావాలన్నా, కూడదూళ్ళు కావాలన్నా, ఆవులు కావాలన్నా మనం ఇప్పిస్తూ ఉంటాం. మనం ఆల్రెడీ ఇప్పించామండి. రివ్యూస్ అయితే మంచిగానే ఉన్నాయి మనం ఇప్పించినట్లు సెలక్షన్స్. కొంతమంది వాళ్ళు రాకుండానే డబ్బులు కొట్టి తీసిపోయినవి ఉన్నాయి. మనకైతే ఎటువంటి కంప్లైంట్ రాలేదండి. చిన్న దూడలు ఇదిగోండి, సన్నగూడలో కాస్త మంచి దూడ, మెడ మీద అలకల పుట్టిని గంటలు కానీ అంతా బాగుందండి. దూడ పారు అంతా కుదిరింది. మీడియం సైజ్ అయ్యలే కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మంచి దూడ, రేట అంతా కుదిరింది. కొంచెం బారు తగ్గిందిలే కానీ దూడ అంతా కుదిరిందండి, బాగుంది. బారు నడుపుసు తగ్గింది, హైటు అంతా బాగుంది. $50,000 చెప్పారండి దీన్ని. దూడలు బాగున్నాయండి. 1,10,000గా చెప్పడం జరిగింది. వీటిని ఎవరు అడగలేదు, వెళ్ళిపోయారు. దూడ మాత్రం ఇది వ్యవసాయం చేసిన వాళ్ళకి మంచి దూడండి. మీడియం బోను, సైజు కూడా 57-58 దాకా వచ్చింది. స్కిన్ టోన్ కానీ ఒళ్ళు మంచి ఒళ్ళు అండి. కాకపోతే సంవత్సరం పై దూడ. ఇదిగోండి, ఇందా మనం అనుకున్నాం కదా సన్నగోళ్ళు ఏదైనా వ్యవసాయం చేసిన వాళ్ళకి మంచి తక్కువలో కావాలంటే హైట్లు వచ్చి ఇదిగోండి ఇలాంటివి వస్తాయి. వెనక నక్క కానీ అంతా కుదిరింది. దూడ 52-53 ఉండిద్ది సైజు. 59 దాకైతే పక్కాగా వస్తుంది దూడ. 50,000 చెప్పారు దీన్ని. ఇదిగోండి పులదోళ్ళు, 2 పులదారయ్య. రేటు వచ్చేసి 90,000. దూళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో క్వాలిటీ కానీ వాయిస్ ఏమన్నా సరిగ్గా లేకపోయినా చెప్పండి, కామెంట్ చేయండి. సంత అయితే ఈరోజు నేను రైతులు తక్కువ రావడం వల్ల బేరాలు అయితే రెల్లుకున్నాయి. దూళ్ళు అయితే వచ్చేయాలి కానీ అంటే దూళ్ళలోనే యావరేజ్ దూళ్ళే. టాప్ దూళ్ళు రావడం అనేది ఎప్పుడూ ఆగిపోయింది. ఎప్పుడన్నా ఒకటి వస్తుంది. ఇందులో వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి మంచి దూళ్ళు అండి. దూడ అంతా బాగుందండి, మంచి దిండు కుదిరింది, అంతా బాగుంది. కానీ దీనికి నుదుటిన పొట్టు చూడలేదు, రాసూరు లేకపోవడం వల్ల దూడ ఆగిపోయింది. దూడ మంచిదండి. రాసూరు లేకపోతే వాటిని లైక్ చేయాలి. ఇక్కడ చూడండి, దీనికి నుదుటిన పొట్టు చూడలేదు చూడండి, అది లేకపోవటం దీని డిఫాల్ట్. అంటే 60-65 రూపాయలు దూడాలి కానీ అది లేకపోవటం 40 అడుగుతున్నారు దీన్ని. అంటే హెవీ సైజ్ ఏం రాదు కానీ దూడ ఉన్నంతలో మంచిదే. దిండు అంతా కుదిరింది. నల్లకళ్ళు, గట్టెలు కానీ బోన్ మీడియం బోన్. దూడ ఎలా ఉండో కామెంట్ చేయండి. ఇందాక వాళ్ళు 1,50,000 పెట్టుకున్నాయి, 1,20,000 పెట్టుకున్నాయి. ఎన్నింటితో కంపేర్ చేస్తే ఈ హైట్లు అంతా బాగున్నాయి. 90,000 చెప్పారు. అంటే అవి హైట్లో ఉండాలి, బాడీలో ఉన్నాయి, మంచి బాడీలు. ఇది 90,000 చెప్పారు. ఈ రెండింటిలో కూడాను అటు సైడ్ ఇది ఎండుబోరు అంతా బాగుంది కానీ మక్కి దిగింది. ఇదిగోండి
ఈ దూడ ఇప్పుడు మనకి వెళ్ళి చూసారా, దూడ మంచిదండి. దీని రొమ్ము కానీ అంతా బాగుంది. పుల్లజారదండి, హైట్ వస్తుంది కానీ బోర్ తగ్గిద్ది. 59 దాకా వచ్చింది హైట్. ఇది 59, 60 కూడా రావచ్చు. బోర్ తగ్గిద్ది. పుల్లదార అంటే అదిగోండి వాడి మీద అలాగా రెడ్డిష్గా ఉండి మన ఎన్ని మీద సార్ వచ్చి చూసారా, అది పుల్లదారది. ఈ టైప్ సార్ ఏమైందంటే కొంచెం తెంపు ఎక్కువ పుట్టిద్ది. ఇది కూడా బాగుందండి. 50,000 చెప్పారు దాన్ని. పేట అంతా కుదిరింది. వెనకాల మక్కెత్తు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇందాక దాకా వర్షాలు పడి డౌట్గా జరిగిన బేరాలు కొంచెం ఎండబడుతుండేసరికి ఇదేంటో ఆదివారం సంత కోసం ఎండబడేటట్టుంది. ఇది కూడా వర్షాలు అయితే మనం ఇన్ని రోజుల నుంచి వస్తున్నా కూడా ఒక్కరోజు కూడా వర్షం పడలేదు. సంతకు మాత్రం ఇబ్బంది లేకుండా రైతులు ఇబ్బంది పెట్టుకుంటుంది కొనుక్కునే వాళ్ళని. ఏమన్నా మీకు దూడలు కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ నెలలోనే వస్తాయండి. తర్వాత నుంచి ఏమైందంటే ఆవులన్నీ ఏంత చిన్న చిన్న దూడలు ఉంటాయి రావు. ఇప్పుడు అవి సూడిగా ఉండి ఏంటానికి రెడీగా ఉండేసరికి ఇంట్లో ఎక్స్ట్రా స్పేర్లు ఉంటాయి కదా, నమ్మకానికి పెట్టడం వల్ల దూడలు కొంచెం ఎక్కువ వస్తుంటాయి. కొనుక్కోవాలంటే మాత్రం ఈ 2 నెలల్లోనే, లేదంటే ఇంక సమ్మర్ దాకా ఆగాలి. ఇదిగోండి సన్నకొల్లు. ఇది కూడా ఒకటి బాగుంది. 45,000కి చెప్పారు దాన్ని. పుల్లమాడు. ఏదైనా మనం దూడలు తీసుకున్నట్టయితే సుళ్ళు అన్నీ చూపించేవాడిని. నెక్స్ట్ ఏదైనా దూడ తీసుకుంటే చూపెడతాను. మనం కొనకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సుళ్ళు చూపించమంటే కూడా కరెక్ట్ కాదు. ఇదిగోండి దూడకి హెవీ బాడీ వచ్చిందండి. బాడీ అంతా బాగా సల్లు ఉంది. సైజు రాదులే కానీ బాడీ మాత్రం హెవీ బాడీ వచ్చింది. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. హైట్ చూస్తున్నారు. సైజ్ వచ్చేసి 50 ఉందంటండి. మంచి సైజుకి వచ్చేది. దూడకి బాగా నాకు కుదిరిందండి. మంచి పర్సనాలిటీ వస్తుందిలే కానీ స్కిన్ టోన్ కొంచెం ముద్దు స్కిన్ టోన్. బోను అంతా బాగుంది. తర్వాత వచ్చేసి 1,00,000 రూపాయలకి చెప్పారు. దూడ చూడండి మంచి బారుంది. నడుము పళ్ళు బారు అంతా బ్రహ్మాండంగా ఉందండి. బేరం జరుగుతుంది, చూద్దాం. దూడ దీందండి. అది పాలు తాగుతుంది. జత ఎంత చదువుతున్నారు చూద్దాం. ఆవు దూడ 2 కలిపి 75,000 పోయిందండి. కోడ దూడను ఆవు 2 కలిపి. ఈ దూడల్లో వచ్చేసి ఇక్కడ ఉన్న వాటిలో ఈ జత మంచి అండి. వేపుకునే వాళ్ళకి జత మంచి. జతలో కూడాను ఇది మంచిదండి. గుళ్ళు కూడా మంచి అండి. మంచి సైజుకి వస్తుంది. ఇటు బేరం చూద్దాం ఎంత కడుగుతున్నారు ఏందో. దాన్ని ఎంత అన్నావు? బేరం జరుగుతుందండి. 5 నెలలు అన్న, 5 నెలల దూడ. దూడ మాత్రం చూపించాడు దూడది.
ఒడ్డు చూస్తే అర్థం కావట్లేదా కొడిది ముందుగా మొన్న పైకే ఉన్నది అసలు లేకపోతే బాధ. వాళ్ళు 60 చెప్పారండి, 40 అడిగారు. చాలా వేరియంట్స్ ఉంది, చూద్దాం అది రేటు వర్కౌట్ అవుతుంది కదా. దూడ అయితే మంచిది. దూడలు అయితే ఇంకా వస్తూనే ఉన్నాయండి, ఇంకా దిగుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఇందాక కొన్ని ఆవుతోటి వెళ్ళిపోతున్నాయి, దూడలు అన్లోడ్ అవుతున్నాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దూడ హైటు బోను అంతా బాగుందండి. కొంచెం ఎనుబోరు తగ్గింది, కానీ దూడ మంచిదండి. సన్నగూడలో 2 మేపుకున్న వాళ్ళకి మాత్రం మంచి దూడ. కోసబారు ఉన్నట్టయితే ఇంకా అసలు హాట్ కేక్. ఈ వారం అయితే ఫీల్డ్లో పనికొచ్చే హెవీ సైజులు మంచి రాదు, కానీ అన్ని వ్యవసాయం దూడలేనండి. సైజులు అయితే రాలేదు, ఖచ్చితంగా దూడలు అయితే మంచిగా వచ్చినాయి ఉన్న కాడికి. కొంచెం దూడ సైజు రాదులే, కానీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి మంచి దూడ అండి. దీనికి కూడా మైనస్ ఉంది. దీనికి కూడా నుదిటిన రాసుడు పొట్ల, అదిగోండి నుదిటిన సుడలేదు. సెండ్లు ముద్ద సెండు కంటే కూడా ఈ సెండ్లో కొంచెం టెంపర్ ఉంటాయి, సైజు రాదు. రాసుడు లేకపోవడం వల్ల ఇది ఆగిపోయింది. గుడ్డు అంతా కుదిరింది. వ్యవసాయం చేసిన వాళ్ళకి మంచి దూడ. ఓవరాల్గా అయితే ఈరోజు వర్షం కారణంగా కావచ్చు, రైతులు తక్కువగా వచ్చారు. దానివల్ల అయితే ఇది సంత అయితే దూడలతో నిండిపోయింది. బేరాలు అయితే మాత్రం పూర్తి డల్గా ఉన్నాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళకి మాత్రం వ్యవసాయం చేసిన వాళ్ళకి మంచి దూడలు తక్కువలోనే దొరికే అవకాశం ఉండేది. లాస్ట్ వీక్ మనం 1,00,000 పెట్టుకున్నవి కూడా ఈ వారం తక్కువే. దూడైతే దూడ మంచిదండి. అది హైట్ కొమ్మేసింది, కాకపోతే సైజు 50 దాకా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అదండి ఈ వారం కోదాడ సంత వీడియో. రావడం కూడా ఆగిపోయినాయి, దొడలు అన్నీ స్టాక్ అంతా వచ్చేసినట్లే. బేరాలు అయితే డల్గా ఉన్నాయి. మరో సరికొత్త వీడియోతోటి మళ్ళీ వచ్చే వారం మీ ముందు ఉంటానండి. మీలో ఎవరికన్నా మంచి పెంచుకోవడానికి, ఓన్లీ పెంచుకోవడానికి మంచి సైజుకి వచ్చేవి కావాలన్నా, దూడలు కోడిదోళ్ళు కావాలన్నా, ఆవులు కావాలన్నా, ఆవులు అయితే ఇప్పిస్తామండి. కోడిదోళ్ళు కావాలంటే మాత్రం సంతకు రావాల్సిందే. సంతకు వచ్చి మనల్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9493269682. ఆల్టర్నేటివ్ నెంబర్ 7729053424 అండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మంచి సెలెక్ట్ చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చే ఏర్పాటు చేస్తామండి. ఈ వీడియోని ఇంతటితో ముగించేద్దాము. ఆవులు ఎవరైనా పెంచుకునే వాళ్ళంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మంచి ఆవులకి ఇద్దాం. సెలవు ఈ వారం. వచ్చే వారం మరో సరికొత్త వీడియోతోటి మీ ముందు ఉంటాను. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేసి పెట్టండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. జై హింద్.